నార్మల్ డెలివరీస్‌ని చాలా మందికి మిస్‌క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో, ఐవీఎఫ్ మనం ఎంత చేస్తున్నాం 1 ఆర్ 2 టైమ్స్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ అవుతుంది. సో, మ్యామ్ మిగతా ల్యాబ్స్ గురించి మాట్లాడారు. మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ ఉంది. సో, ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ ఉంది మ్యామ్ కంపేర్డ్ టు అదర్ హాస్పిటల్స్? సో, మా ల్యాబ్స్‌లో ఏంటి అంటే ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఆర్ఐ విట్నెసింగ్ అంటే ఏంటి అంటే ల్యాబ్‌లో జరిగే ప్రతి పని ఒక థర్డ్ పర్సన్ మానిటర్ చేసినట్టు. అంటే ఒక రోబో లేకపోతే ఒక అదర్ పర్సన్ అంటే కంప్యూటర్ మానిటర్ చేస్తుంది. అందులో ఏమైనా హ్యూమన్‌గా మనం మిస్టేక్స్ ఏమైనా చేయకుండా అంటే వీ హ్యాండిల్ గెమిట్స్ అంటే ఒక స్పర్మ్‌ని ఎగ్‌ని హ్యాండిల్ చేస్తాం. సో, ఇలాంటివి హ్యాండిల్ చేసినప్పుడు అలాంటిలో ఏమి ఎర్రర్ రాకుండా ఉండడానికి ఒక మానిటరింగ్ సిస్టమ్‌ని మేమే ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. అంటే మా మీద మేమే ఇంకొకళ్ళు థర్డ్ ఐ ఉండేటట్టు చూసుకున్నాం అనమాట. సో, ల్యాబ్లో ఏ స్పర్మ్ ఎగ్ కలిపినట్టు కరెక్ట్ హస్బెండ్ స్పర్మ్ ఆ వైఫ్ ఆ హస్బెండ్ స్పర్మ్ ఇదవుతుందా లేదా, ఆ డిషెసే తీస్తామా లేదా, ఒకవేళ పొరపాటున వేరే డిష్ తీస్తే అలారం అనేది మోగుతుంది. సో, అది వీ కెనాట్ డూ ఎనీథింగ్. అది అన్లెస్ వీ టేక్అవుట్ ద కరెక్ట్ డిష్ ఇట్ వోంట్ హ్యాపెన్. అలా కాకుండా అందులో ప్రొసీజర్స్లో ఇప్పుడు ఇంక్యుబేటర్లో గ్యాస్ అవి సరిగ్గా ఉన్నాయా లేదా, అండ్ కరెక్ట్ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ ఈ ఇక్సీ అనే పద్ధతి స్పర్మ్ని ఎగ్ని కలిపే పద్ధతి ఉంటుంది. అది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఆ టెక్నిక్లో ఏమైనా ఎర్రర్ ఉందా, ఎవరు చేశారు, ఎంత టైం చేశారు, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాం మేము. సో, ఏమైనా ఇష్యూస్ ఉంటే కరెక్ట్ చేస్తాం. సో, మానిటర్ చేస్తేనే కదా మనకు తప్పు చేసాం లేదో తెలిసి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో, మానిటరింగ్ సిస్టమ్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఇంకోటి జిల్ట్రిక్ సిస్టమ్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఇదేంటి అంటే మా ల్యాబ్లో ఐవీఎఫ్ ల్యాబ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గ్యాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా కంటామినెంట్స్ ఉన్నాయా, ఎయిర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, టెంపరేచర్లో ప్రెషర్లో ఇవన్నీ మానిటర్ చేస్తున్నా జిల్ట్రిక్ సిస్టమ్. అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే అలారం వెళ్ళిపోతుంది ఎంబ్రియాలజిస్ట్కి, కన్సర్న్ పర్సన్స్ అందరికీ అలారం వెళ్ళిపోతుంది. సో, వాళ్ళు అలర్ట్ అయిపోతారు అండ్ ఇట్ విల్ బి కరెక్టెడ్ ఇమీడియట్లీ. సో, క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అనేది ఇంప్రూవ్డ్ అంటే మేము బెటర్ చేస్తున్నాం అనమాట. సో, పేషెంట్ కెన్ ట్రస్ట్ అస్. సో, ఆ 0.01 మిస్టేక్ ఏదైతే మ్యాన్ మేకింగ్ మిస్టేక్ ఉందో అది కూడా లైక్ 100% గ్యారంటీ తెలిసింది మన 39లో వస్తుంది. ఇంకా ఫస్ట్ టైం కొంతమందికి ఐవీఎఫ్ ఆగిపోతుంది మ్యామ్. సో, ఫెయిల్యూర్ అవుతుంది. సో, వాళ్ళు సెకండ్ టైం ఎంత గ్యాప్ ఆఫ్ స్పాన్లో ట్రై చేయొచ్చు మ్యామ్? మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఐవీఎఫ్ నెగిటివ్ వచ్చింది అంటే దే కెన్ కమ్ ఆ మంత్ నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు దే కెన్ కమ్ టు అస్, వీ అసెస్ దెమ్. అంటే వీళ్ళకి ఏమైనా టైం ఇవ్వాలా, వీ కెన్ గో హెడ్ అనేది మేము స్కాన్ అది చేసి వాళ్ళ ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్ ఎలా ఉంది అదంతా చూసి అసెస్ చేసుకుని వీ విల్ టెల్. దే డజంట్ నీడ్ టు టేక్ మచ్ టైం.